హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ కింద ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్తో సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ కింద 132 వేకెన్సీస్ ఉంటే, జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అనేటువంటి ఈ పోస్టులకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి 13 వేకెన్సీస్ ఉంటే, సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎక్స్ట్రాగా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 7th CPC అలాగే అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 45,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి సౌతర్న్ రీజన్ కింద ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ స్టేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సౌతర్న్ రీజన్ కింద ఉన్నటువంటి ఈ స్టేట్స్లో మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి జాబ్ లొకేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా చెప్తాను. సో చివరి వరకు చూడండి. ఈ పోస్టులకి సంబంధించి కండక్ట్ చేసేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ చూసినట్లయితే తెలంగాణ వారికి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ, తమిళనాడు వారికి చెన్నై, కర్ణాటక వారికి బెంగళూరు అండ్ కేరళకి సంబంధించి కొచ్చిన్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వారికి 33 years ఏజ్ లిమిట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఇచ్చారు, అంటే వీరికి 35 years ఏజ్ లిమిట్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ స్టడీలో కంప్లీట్ చేసి 50% ఆఫ్ మార్క్స్ మీరు కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. లేదా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన తర్వాత 3 years డిప్లొమా, రెగ్యులర్ డిప్లొమా కంప్లీట్ చేసి 50% ఆఫ్ మార్క్స్తో మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ఫైర్ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్లో డిప్లొమా కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఐదర్ ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ ఈ రెండింటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ అనేటువంటి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, కానీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మీరు కలిగి ఉండాలి. అది హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా వ్యాలిడ్ మీడియం వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. డిస్టెంట్ విజన్ వచ్చేసి నార్మల్గా 6x6 విత్ ఈచ్ ఐ వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. హియరింగ్ నార్మల్గా ఉండాలి, స్పీచ్ నార్మల్గా ఉండాలి. హైట్ వచ్చేసి మెన్కి 167 centimeters, ఉమెన్ వచ్చేసి 157 centimeters హైట్ అయితే ఉండాలని ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. బీకామ్లో డిగ్రీ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఈ జాబ్స్కి అయితే ఉండాలి. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ మీరు కనుక పీజీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 questions సంబంధించి 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఉంటుంది. మరొక 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. స్టేజ్ 2 వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 meters రన్నింగ్, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, 60 meter రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ,
అలాగే ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ అని చెప్పేసి ఉంటుంది. వీటికి 20 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సెకండ్స్లో మీరు ఎన్ని మినిట్స్లో మీరు ఆ పర్టికులర్ ఈవెంట్స్ని కంప్లీట్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ టేబుల్ చూడొచ్చు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఇక్కడ స్టైఫండ్ అనేది 25,000 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రైనింగ్ పీరియడ్లో కనుక జాబ్ మానేస్తే ఇక్కడ ఫైన్ అనేది ఈ విధంగా మీరు పే చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారనమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి కూడా సేమ్ మనకి 50% ఆఫ్ మార్క్స్ వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి. మరొక 50% ఆఫ్ మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మనకి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే మనకి 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే సీనియర్ అసిస్టెంట్ మనకి అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా మనకి సేమ్ ఇలాగే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఫీ యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వారు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో వీటికి సంబంధించి నెక్స్ట్ మంత్ 1 నుంచి నెక్స్ట్ మంత్ 30th మధ్యన మీరు ఆన్లైన్లో ఏఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కాబట్టి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.